Hello everyone, I am Veena Puppala. I am registered mutual fund distributor. సో నేను ఆల్రెడీ మీకు తెలిసిందే మార్కెట్ అప్డేట్స్ గురించి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఐల్ గెట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ 948 పీపుల్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 మార్క్ రీచ్ అవ్వాలనేది టార్గెట్. సో వితౌట్ యువర్ సపోర్ట్ అదైతే పాసిబుల్ అవ్వదు. సో కమింగ్ టు ద టాపిక్, మార్కెట్ రోలర్ కోస్టర్ రైడ్ అండి. సో ఎక్స్ట్రీమ్ ప్యానిక్ అయితే ఈరోజు 2nd 4th 2026. ఓకే, ఎక్స్ట్రీమ్ ప్యానిక్ అయితే ఇప్పుడు మార్కెట్ క్రియేట్ అయింది. ఎందుకంటే మార్నింగ్ 6:30కి ట్రంప్ కొంచెం న్యూస్ అయితే మనకి ఇచ్చారు. సో ఏంటది అంటే 2 to 3 weeks వార్ అనేది కంటిన్యూ చేస్తాం, మేము అసలు క్విట్ అవ్వము, ఏం జరుగుతుందో చూస్తామన్న స్ట్రాంగ్ కౌంటర్ పాయింట్స్ అయితే ఇచ్చారు ఇరాన్కి. మార్నింగ్ మనకి ఏదైతే యూనో స్టేట్మెంట్స్ పాస్ చేశాడో ట్రంప్, దానివల్ల మార్కెట్ చాలా ప్యానిక్కి గురైంది. నిన్న చూసినట్టయితే మనకు మంచి స్టేబుల్గా వచ్చింది. సో వార్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్నట్టు చెప్పారు 1st April మనకి. సో అందుకని 9,000 పాయింట్స్ అయితే మనకు ప్లస్ అయితే వచ్చింది నా పోర్ట్ఫోలియో. సో ఈరోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక 12,000 డ్రాప్ అయితే వస్తుంది. ఇట్స్ లైక్ ఎ వెరీ రోలర్ కోస్టర్ రైడ్ అండి. వార్ అనేది స్టేబుల్ అయ్యేదాకా ఇట్ కుడ్ బి వెరీ టఫ్, ఇట్ కుడ్ బి రియల్లీ వెరీ టఫ్. సో మీరు ఎస్ఐపీస్ అయితే కంటిన్యూ చేయండి. నేను ఎవ్రీ వీడియోలో చెప్పే అప్డేట్ ఇదే, నేను వీడియోస్ చేస్తుంది పర్పస్ కూడా అదే. ప్యానిక్ సెల్లింగ్ చేయకండి, ఎస్ఐపీని అయితే స్టాప్ చేయకండి, ఉన్న ఫండ్ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేయకండి. వార్ స్టేబుల్ అయ్యాక చాలా మంచి గ్రోత్ వస్తుంది. సో అందుకనే మనం మార్కెట్లో ఏదైనా అది స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టే అమౌంట్ ఏది ఉండాలి అంటే ఎక్సెస్ అమౌంటే పెట్టాలి. సో ఇప్పుడు చూడండి, మార్కెట్ కరెక్షన్ వచ్చింది, మనం పెట్టిన 1 lakh కాస్త 80,000 పడిపోయింది. లేదంటే ఎస్ఐపి మీరు 5,000 10,000 స్టార్ట్ చేశారు, ఒక 20,000. మార్కెట్ కరెక్షన్ రావడం వల్ల అది కాస్త డ్రాప్ వచ్చి ఒక 4,000 5,000 డ్రాప్ ఉందంటే ఇట్ ఈస్ నాట్ ఆ టాలరెన్స్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి అందరికీ. సో ఎక్సెస్ అమౌంట్నే పెట్టండి, లాంగ్ టర్మ్ ఆలోచించండి. ఇన్వెస్టర్స్ నీడ్ టు థింక్ ఆఫ్ లాంగ్ టర్మ్, మనం ట్రేడర్స్ కాదు, ఇన్వెస్టర్స్. ఓకే, సో ఈక్విటీ మార్కెట్లో పెడితే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండి. ఓకే, మార్కెట్లో జరిగే జియో పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా జరిగినా, ఇలాగ ఇన్స్టేబుల్ సిచ్యువేషన్ క్రియేట్ అయినా మార్కెట్ ప్యానిక్కి గురై డెఫినెట్గా చేంజెస్ అయితే వస్తాయి మార్కెట్లో. సో మనం స్టేబుల్గా ఉండాలి అనుకుంటే ఎక్సెస్ అమౌంటే పెట్టండి, లాంగ్ టర్మ్ పెట్టండి. ఓకే, అండ్ నేను చెప్పా కదా నా పోర్ట్ఫోలియో గురించి. మార్కెట్ అనేది రికవర్ అవుద్ది ఫర్ షూర్, ఇలానే చాలా రోజులు ఉండేదానికి లేదు, బట్ వార్ అనేది కొంచెం స్టేబుల్ అవ్వాలి. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీకు ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కాల్స్ బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. వర్క్షాప్ కోసం కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి.